నమస్తే అల్లా ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇయ్యాల మరి కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి అయ్యేదో చూద్దాం పారి. తెల్లారితే ఉంటుంది ముక్కోటే ఏకాదశి. ఇక సంక్రాంతికి ఉంటాయట హైదరాబాద్ నుంచి 400 ఎక్కువ బస్సులు. ఏసీబీ విచారణ వేయండు కేటీఆర్ సారు. బడి పొరగాలకి ఇస్తున్నారట 5 రోజుల సెలవు. ఇక తెల్లారితే ముక్కోటి ఏకాదశి మొదలవుతుందిలా. అందరు పొద్దుగాల లేచి తానాలు చేసి గుళ్ళే పోతారు కదల్లా. అది అందరికీ తెలిసిందే కానీ కొత్త ముచ్చట ఏంది అనుకుంటున్నారా? ఇక చెప్తా పారి. అసలు ముక్కోటి ఏకాదశి రోజు దేవుని దర్శించుకుంటే కోటి పుణ్యాలు వస్తాయి అటుల్లా. మా ఊళ్ళో అయ్యగారు చెప్పిండుల్లా. అందుకే మీరు కూడా పొద్దుగాల లేచి తలతానం చేసి అందరూ జర గుడి పోయిరారి. సంక్రాంతికి బస్సులో పోయేటోళ్ళు ఇబ్బందులు ఆడొద్దని ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కలిపి 400 బస్సులు ఎక్కువేసి రాటుర్రా రీజనల్ మేనేజర్ జాని సారు. తెలంగాణలో సంక్రాంతి పండుగకు పోయే ఆడపడుచులు ఏడ ఇబ్బంది పడతారోనని 400 బస్సులు వేసిందట మన ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ సారు జాని సారు. ఇక బస్సులు చాలు చేసిండు. జర ప్రయాణం చేసేటోళ్ళు కొట్టుకోకుండా పైలంగా పోయి వచ్చేటప్పుడు గిన్నె అప్పలు పట్టుకొని రారి. ఈ కార్ రేసులా అవినీతి జరిగిందని కేటీఆర్ పెట్టిన కేసులా ఏసీ వాళ్ళు విచారణకు రమ్మని చెప్పిరాట. ఇక అందుకే పోయిండట ఢిల్లీకి. మరే ఏమంటుండో చూద్దాం పారి సుప్రీంకోర్టు వాళ్ళు. చట్టం ఎవరు చుట్టం కాదుల్లా, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మేము అట్లాంటి తప్పులు చేయలే, మేము ఎవరికి భయపడం. మేము అన్ని పనులు తెలంగాణ పెద్ద పటంలోకి తీసుకుపోవాలని చెప్పుకుంటూ వచ్చాడు కేటీఆర్ సారు. కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు, లేదా ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే ఇంకా సంక్రాంతికి బల్లె సెలవులు వచ్చినట్టు పోర్రి. ఓ పిల్లగాళ్ళు జర అమ్మమ్మల కాడ తాతల కాడ ఇబ్బంది పెట్టకూర్రి. వచ్చేటప్పుడు కాకపోతే పెన్షన్ పైసా తెచ్చుకోరు సుమి. ఇక బడి పిల్లగాళ్లకు ఈ నెల 11 నుంచి 16 వరకు సెలవులు వచ్చినాయట. ఇంకా 5 రోజులు పిల్లగాళ్ళు ఊళ్ళే పోయేటోళ్ళు పోయి అవల కాడ పింఛన్ పైసలు, తాతల కాడ దోదిల కట్టిన చిల్లర పైసలు మాయం చేసి వచ్చేటప్పుడు జరిగిన అప్పద్దునుకలు పట్టుకరారి. నేను కూడా తినాలిగా మరే మీకోసం. తెల్లారితే ఉంటుంది ముక్కోటి ఏకాదశి.
ఇక సంక్రాంతికి ఉంటాయట హైదరాబాద్ నుంచి 400 ఎక్కువ బస్సులు. ఏసీబీ విచారణ వేయండు కేటీఆర్ సారు. బడి పొరగాళ్ళకి ఇస్తున్నారట 5 రోజుల సెలవు. ఇక చూసిరు కదా ఇవాళ పెద్ద పెద్ద ముచ్చట్లు. ఇక మరి రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 9 టీవీ.